మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫిబ్రవరి 15 మహాశివరాత్రిలో మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. బంగారము నగలు కొంటూనే ఉంటారు. ఎందుకంటే శివరాత్రి రోజున మనం చేసే చిన్న చిన్న పరిహారాలు మన జీవితాన్ని మార్చేసే శక్తిని కలిగి ఉంటాయి. ప్రకృతిలో ప్రతి మొక్క ఒక దైవ స్వరూపమే. కానీ మందార చెట్టుకు ఉన్న విశిష్టత మరే చెట్టుకు లేదు. మందార చెట్టు అంటే కేవలం ఒక అలంకారపు మొక్క మాత్రమే కాదు, అది సాక్షాత్తు శక్తి స్వరూపం. ఎర్రటి మందార పువ్వులు చూస్తూ ఉంటేనే మన మనసులో ఒక రకమైన భక్తిభావం, ఉత్తేజము కలుగుతాయి. ఈ మందార చెట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పురాణాల ప్రకారం మందార పువ్వును జపాకుసుమం అని పిలుస్తూ ఉంటారు. మందార చెట్టు ప్రతి ఆకులోనూ ప్రతి కొమ్మలోనూ ఒక రకమైన దివ్యశక్తి దాగి ఉంటుంది. ఈ చెట్టును ఇంట్లో పెంచుకోవటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోవటమే కాకుండా సానుకూల శక్తి ఆ ఇల్లంతా పరుచుకుంటుంది. మందార పువ్వు రేకులు విచ్చుకుంటున్నప్పుడు అది ఒక యోగి హృదయం విచ్చుకున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే మన పెద్దలు పూజలో మందారానికి అంతటి ప్రాముఖ్యతను ఇచ్చారు. మందార చెట్టు విశిష్టతను మన శాస్త్రీయంగా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా దాని గొప్పతనం అద్భుతం. ఈ చెట్టు గాలిని శుద్ధి చేయటమే కాకుండా దాని వేర్లు భూమిలోని దోషాలను హరిస్తాయి. ఒక మందార చెట్టు మీ కళ్ళ ముందు ఉందంటే అక్కడ దేవతా సంచారం ఉన్నట్లే లెక్క. శివరాత్రి రోజున ఈ చెట్టును దర్శించుకోవటం, ఆ చెట్టుకు నీరు పోయటం వల్ల కోటి పుణ్యాల ఫలం లభిస్తుంది. ఈ ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప వరం ఈ మందార వృక్షం. దాని ఆకులు ఎప్పుడూ పచ్చగా నిగనిగలాడుతూ ఉంటూ జీవశక్తికి ప్రతీకగా నిలుస్తాయి. అయితే ఈ మందార చెట్టు దగ్గర శివరాత్రి రోజు ఒక పరిహారం చేస్తే చాలు, భూములు బంగారము కొనే యోగాలు వస్తాయి. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ శివరాత్రి రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతేకాదు ఈరోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, శివరాత్రి రోజు ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది, రోజు ఏ పూలతో శివుడికి పూజ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుంది అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ శివరాత్రి రోజు స్త్రీలు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి ఇంటికి మామిడి తోరణాలు కట్టి అలంకరించుకోవాలి. ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం నాడు శివుణ్ణి ఎప్పుడైనా పూజించవచ్చు. కానీ సాయంత్రం 6 గంటల నుండి మర్నాడు ఉదయం 6 గంటల వరకు అద్భుతమైన శుభ ముహూర్తాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ సమయంలో చేసే శివ పూజలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. శివరాత్రి రోజున చాలామంది రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేస్తారు. అయితే రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేయలేని వారు లింగోద్భవ కాలంలో, అంటే శివలింగం ఉద్భవించిన సమయంలో శివుడిని పూజించి ఉపవాసం ఉంటే చాలు, శివానుగ్రహం తప్పక లభిస్తుంది. ఫిబ్రవరి 15వ తేదీన అర్ధరాత్రి 12 గంటల నుండి 12:50 వరకు లింగోద్భవ కాలం ఉంది. ఈ 50 నిమిషాల సమయానికి అత్యంత దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో చేసే పూజలకు, అభిషేకాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ శివరాత్రి రోజు పంచముఖ రుద్రాక్షను కొని మెడలో ధరిస్తే మంచిది. మీ జాతకంలో ఉండే దోషాలు పోతాయి, కష్టాలు కూడా పోతాయి, శివానుగ్రహం కలుగుతుంది. అంతేకాదు శివరాత్రి రోజు పూజ చేసేవారు విభూతిని ధరిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. చేసే పూజకు, ఉపవాసానికి, అభిషేకానికి కూడా 1000 రెట్ల ఫలితం వస్తుంది. శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం. ఎందుకంటే ఈరోజే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. శివపార్వతుల కళ్యాణం జరిగింది ఈరోజే. అలాగే శివుడు గరళాన్ని కంఠంలో నిలుపుకొని గరళ కంఠుడిగా మారింది కూడా ఈరోజే. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యం గల పర్వదినం. ఉపవాసం, శివ అర్చన, జాగరణ శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. శివుడు సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన ఆలాహలాన్ని తన గొంతుకలో దాచుకున్న నీలకంఠుడు.
మహాధర్మచారిణికి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చిన అర్ధనారీశ్వరుడు, తనని యముని బారి నుంచి రక్షించమని కోరిన భక్త మార్కండేయుని చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు. పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలంటే మహాశివరాత్రి రోజున పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. శివ అను పదానికి మంగళకరం, శుభప్రదం అని అర్థం. కైలాసనాథుడైన శంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతోంది. యావత్ ప్రపంచాన్ని నడిపించే ఆ ఈశ్వరుడే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. రాత్రి రోజు కొన్ని రకాల వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోకూడదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇనుముతో చేసిన వస్తువులు, అల్యూమినియంతో చేసిన వస్తువులు, చెక్కతో చేసిన వస్తువులు, ఈ 3 వస్తువులను శివరాత్రి రోజు కొనకూడదు, కొని ఇంటికి తెచ్చుకోకూడదు. ఇక ప్రత్యేకంగా ఈ సంవత్సరం శివరాత్రి రోజున ఆడవారు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే చీర కట్టుకుని పూజ చేసిన, దేవాలయానికి వెళ్ళిన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. శివరాత్రి రోజు ఈ రంగులో ఉండే చీరలు కట్టుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పరమేశ్వరుని అనుగ్రహం కూడా లభిస్తుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకోండి. కేవలం ఆడవారే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులు ధరించాలి. కనుక మహాశివరాత్రి రోజు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని పసుపు మరియు గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. ఎల్లో అండ్ గ్రీన్ ఈ 2 రంగుల కలయికలో ఉండే దుస్తులు ధరించినా కూడా శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది. ఈ కలర్లో ఉండే దుస్తులు ధరించడం శ్రేయస్కరం అని జ్యోతిష్యులు కూడా చెప్తూ ఉన్నారు. కనుక శివరాత్రి రోజు స్త్రీలు ఎల్లో ఆర్ గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి. అలా ధరించటం వలన శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్తకు మంచి జరుగుతుంది. కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు. లేనిపోని కష్టాలు వస్తాయి. కనుక శివరాత్రి రోజు మీరు మీ ఇంట్లోని వారందరూ కూడా పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులను ధరించండి. కుటుంబమంతా కూడా కలిసి శివాలయానికి వెళ్ళండి. పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించండి. శివరాత్రికి ఈ రంగులో ఉండే దుస్తులు వేసుకుంటే తప్పకుండా పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కాబట్టి శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరించి శివుణ్ణి ఆరాధించండి. శివపార్వతుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొందండి. హిందువులు జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైంది. ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది. ఈరోజు శివుడికి ఎంతో ప్రత్యేకమైంది. ఈ రోజునే ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడని పురాణాలు పేర్కొన్నాయి. చాలామంది బంగారం కొనాలని ఆశపడుతూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు. అలా బంగారం కొనాలన్నా, బంగారం కొనడానికి డబ్బు ఏర్పాటు కావాలన్నా ఈ మహాశివరాత్రి రోజు శివుణ్ణి జమ్మి ఆకులతో పూజించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇలా శివరాత్రి రోజు శివుణ్ణి జమ్మి ఆకులతో పూజిస్తే ఖచ్చితంగా మళ్ళీ వచ్చే శివరాత్రి కల్లా బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి. జాతక దోషాలు పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారుతుంది. ఇక అసలు విషయంలోనికి వస్తే ఈ మహాశివరాత్రి రోజున ఉదయం మరియు సాయంత్రం కూడా వీలైతే 2 సార్లు స్నానం చేయటం చాలా విశేషం. ఈ స్నానం చేసే నీటిలో 7 మారేడు ఆకులను కానీ, 2 శంకు పువ్వులను కానీ, లేదా 7 తులసి ఆకులను కానీ, ఈ మూడిటిల్లో ఏ ఒక్కటి దొరికినా దానిని కలిపి స్నానం చేయాలి. మొదటిగా మీకు గనుక దొరికితే ఒక 7 లేత మారేడు ఆకులను తీసుకురండి. ఆ ఆకులను మీ చేతులతో కొంచెం లైట్గా నలిపి మీరు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయండి. మారేడు చెట్టు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. శివుడు బిల్వపత్ర ప్రియుడు. మారేడు ఆకులకు ఉన్న గొప్పతనం ఏమిటంటే అవి వాత, పిత్త, శ్లేష దోషాలను హరిస్తాయి. శరీరంలోని వేడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఆయుర్వేద పరంగా కూడా మారేడు ఆకులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శివరాత్రి రోజు ఈ బిల్వపత్రాలు కలిపిన నీటితో స్నానం చేస్తే
మీ శరీరంలోని రోగాలు పోవటమే కాకుండా మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. శివయ్య అనుగ్రహంతో మీకు అపమృత్యు దోషాలు పోయి ఆయుష్ పెరుగుతుంది. ధన సమస్యలతో బాధపడే వారికి మారేడు ఆకులతో చేసే ఈ స్నానం ఒక వరం లాంటిది. ఒకవేళ మీకు మారేడు ఆకులు దొరకపోతే రెండవ మార్గం ఉంది. అదేమిటంటే శంకు పుష్పాలు. శివుడికి నీలిరంగు శంకు పుష్పాలు అంటే చాలా ఇష్టం కనుక మారేడు ఆకులు దొరకని వారు 2 శంకు పుష్పాలను తీసుకుని వాటిని కూడా చేతితో మెత్తగా నలిపి స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. ఈ పూల రసం కలిసిన నీటితో స్నానం చేయటం వల్ల మీ జాతకంలోని శని దోషాలు, రాహుకేతు దోషాలు కూడా తొలగిపోతాయి. శంకు పుష్పాలకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇవి మెదడును ఉత్తేజపరుస్తాయి, జ్ఞాపక శక్తిని పెంచుతాయి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ పూలు మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానోదయం కలిగిస్తాయి. ఈ పూల నీటితో స్నానం చేస్తే మీ ముఖంలో ఒక వింతైన వర్చస్సు వస్తుంది. మీరు చేసే పనుల్లో విజయం లభిస్తుంది. ధనలాభం కలగటమే కాకుండా సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇక ఈ రెండూ కూడా దొరకని పక్షంలో మూడవది మనందరి ఇళ్లల్లో ఉండే తులసి ఆకులు. ఒక 7 తులసి ఆకులను తీసుకొని వాటిని కొంచెం నలిపి నీటిలో వేసి స్నానం చేయండి. తులసి కోటి దేవతల నిలయం. తులసి ఆకులు కలిపిన నీరు గంగాజలంతో సమానం. శివరాత్రి రోజున తులసి ఆకులతో స్నానం చేస్తే మీ ఇంట్లోని దరిద్రమంతా వదిలిపోతుంది. తులసిలో ఉన్న యాంటీబయాటిక్ గుణాలు శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. మీ రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మ రోగాలు నయమవుతాయి. కనుక శివరాత్రి రోజు ఉదయం సాయంత్రం మారేడు ఆకులు కానీ, శంకు పుష్పాలు కానీ లేదా తులసి ఆకులు కానీ ఈ మూడిటిల్లో ఏదో ఒకటి నీటిలో కలుపుకొని స్నానం చేసి చూడండి. మీ దరిద్రమంతా ఆ నీటితో పాటు కొట్టుకుపోతుంది. మీ దశ తిరుగుతుంది. మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కలిగి శివయ్య దయతో మీ ఇల్లు ధనంతో తులతూగుతుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు తొలగిపోతాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మహాశివరాత్రి రోజున స్త్రీలు స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా తమ పాదాలకు పసుపు రాసుకోవాలి. ఇలా చేయటం వల్ల సాక్షాత్తు పార్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. దీనివల్ల మీ భర్తకు ఆయురారోగ్యాలు లభిస్తాయి. ఆయన చేసే వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. స్త్రీలు పసుపు రాసుకోవటం వల్ల వారిలోనూ సౌందర్యం పెరగటమే కాకుండా అది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. కాబట్టి ఈ సోదరీమణులు మర్చిపోకుండా స్నానం తర్వాత పాదాలకు పసుపు అలంకరించుకోండి. ముఖ్యంగా శివరాత్రి రోజు కొన్ని కూరలను తింటే గ్రహాలు మనకు ప్రతికూలంగా మారుతాయి. లేనిపోని కష్టాలను తెచ్చిపెడతాయి. శివయ్య ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. పైగా మీరు చేసే పూజలకు కూడా ఎటువంటి ఫలితం రాకుండా వృధాగా పోతాయి. కాబట్టి ఈరోజు వంకాయ కూరను అస్సలు ఇంట్లో వండకండి, తినకండి. కొని ఇంటికి కూడా తీసుకురాకండి. వంకాయ అంటేనే వాతానికి సంబంధించింది. అంతేకాకుండా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, పొట్టలో సమస్యలు ఉన్నవాళ్ళు వంకాయ త్వరగా తినరు. ముఖ్యంగా కొన్ని గ్రహాలకు కూడా వంకాయ అనేది అంకితం చేయబడి ఉంటుంది. అందుకే శివరాత్రి రోజు వంకాయ తినకూడదని, కాదని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని పెద్దలు చెప్పారు. కాబట్టి ఈ శివరాత్రి రోజు వంకాయ కూర వండుకోవటం కానీ, పచ్చడి చేసుకోవటం కానీ, వంకాయ పులుసు చేసుకోవటం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయకూడదు. ముఖ్యంగా వంకాయను వండకూడదు, ఇంటికి తెచ్చుకోకూడదు, తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. క్యాలీఫ్లవర్ కూడా శివరాత్రి రోజు ఇంటికి తెచ్చుకోకూడదు, వండకూడదు, తినకూడదు. కనుక స్త్రీలు గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఇంట్లో క్యాలీఫ్లవర్ను వండవద్దు. కూర రూపంలో కానీ, పచ్చడి రూపంలో కానీ, ఫ్రై రూపంలో కానీ ఏ రూపంలోనూ కూడా ఈరోజు క్యాలీఫ్లవర్ను టచ్ చేయొద్దు. అలాగే ఈరోజు బూడిద గుమ్మడికాయ కూడా తినకూడదు. బూడిద గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా మంచిది. విడి రోజుల్లో చక్కగా జ్యూస్ చేసుకొని తాగండి, ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ శివరాత్రి రోజు మాత్రం దాని జోలికి వెళ్ళవద్దు. చాలామంది ఉపవాసం ఉన్నాం కదా అని జ్యూసులు చేసుకొని త్రాగుతూ ఉంటారు. మీరు వేరే ఏ జ్యూసులు అయినా త్రాగండి, కానీ క్యారెట్, బీట్రూట్, ఫ్రూట్ జ్యూసులు ఏవైనా తాగొచ్చు, కానీ గుమ్మడికాయ జ్యూస్ మాత్రం ఈరోజు తాగకూడదు. అలాగే ఈరోజు తీపి గుమ్మడికాయ కూడా తినకూడదు. ఈ యొక్క తీపి గుమ్మడికాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎన్నో రకాలైన ప్రోటీన్స్, మినరల్స్, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్, బాడీకి కావాల్సినవన్నీ ఉంటాయి. కానీ శివరాత్రి రోజు మాత్రం ఇది ఇంటికి తీసుకురాకూడదు, వండుకోకూడదు, తినకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈరోజు పుట్టగొడుగులు కూడా తినకూడదు. పుట్టగొడుగులు కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. కాదని ఈరోజు పుట్టగొడుగులు తింటే మీరు చేసే పూజల ఫలం అంతా వృధాగా పోతుంది, మహాపాపం తగులుతుంది. పైగా స్త్రీకి కూడా కోపం తెప్పిస్తాయి ఈ పుట్టగొడుగులు. కాబట్టి ఈరోజు పొరపాటున కూడా పుట్టగొడుగులు తినొద్దు. అలాగే దొండకాయలను కూడా శివరాత్రి రోజు వండకూడదు.
ఈరోజు దొండకాయ కూరను తింటే బుద్ధి మందగిస్తుంది, అవమానాల పాలవుతారు. కనుక ఈరోజు ఏ రూపంలోనూ అంటే పచ్చడి రూపంలో కానీ, కూర రూపంలో కానీ, ఫ్రై రూపంలో కానీ ఏ రూపంలోనూ దొండకాయను తినవద్దు, ఇంట్లో వండవద్దు. ఇంట్లో అనే కాదు, బయట హోటల్స్లో, కర్రీ పాయింట్స్ దగ్గర ఎక్కడా కూడా ఈ కూరలను తినవద్దు, కొనవద్దు. కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకోవద్దు. అలాగే ఈరోజు కూరల్లో ఎక్కువగా ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లము మరియు మసాలా దినుసులను వాడకండి. ఇవి రాజసిక, తాపసిక గుణాలను పెంచుతాయి. దీనివల్ల మనసు ప్రశాంతత కోల్పోతుంది. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, ఎండు చేపలు, గుడ్లు ఇలా ఏ రకమైనటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినకూడదు. కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. చాలామంది గుడ్డు నాన్ వెజ్ కాదు అనుకుని తినేస్తూ ఉంటారు. కానీ గుడ్డు కూడా నాన్ వెజ్జే. గుడ్డు కూరగాయల్లాగా స్మెల్ లేకుండా ఉండదు. ఒకసారి గుడ్డు వాసన చూడండి, అది కూడా మాంసంలాగా నీచు వాసన వస్తుంది. కాబట్టి అది కూడా నాన్ వెజ్ లెక్కలోనికే వస్తుంది. కనుక ఈరోజు ఉడకబెట్టిన గుడ్డును పిల్లలకు ఇవ్వటం, ఇంట్లో గుడ్లు కూర వండటం వంటివి ఏం చేయొద్దు. గుడ్డు ఒకటే కాదు, ఏ విధమైన నాన్ వెజ్ వండకూడదు. పైగా ఈ శివరాత్రి ఆదివారం రోజు వచ్చింది. మామూలుగా ఆదివారం రోజు అందరికీ సెలవు ఇస్తారు, అందరూ ఖాళీగా ఉంటారు. పిల్లలు, మగవారు ఇలా అందరూ ఖాళీగా ఉంటారు, ఇంట్లో ఉంటారు. కనుక వారు తినడానికి ఆ రోజు నాన్ వెజ్ వండి పెడుతూ ఉంటారు ఆడవారు. చికెను, మటను, రొయ్యలు, పీతలు ఇలా ఆదివారం రోజు ఏదో ఒకటి తెచ్చుకొని ఇంట్లో అందరూ కూడా తినటం సహజం. మామూలు ఆదివారాల్లో ఇలా చేసినా తప్పులేదు. కానీ ఈ ఆదివారం శివరాత్రి పర్వదినంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, చికెన్ పకోడీలు, ఎగ్ బజ్జీలు, చికెన్ ఫ్రై, చికెన్ ఎగ్ పఫ్లు, బర్గరు, పిజ్జా ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. కాదని శివరాత్రి రోజు మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పట్టి అడుగు తినే స్టేజ్కి వెళ్ళిపోతారు. కనుక ఈరోజు ఎవరూ నాన్ వెజ్ తినవద్దు. కాబట్టి శివరాత్రి రోజు ఈ కూరలు తప్ప మిగిలిన కూరలు ఏవైనా తినవచ్చు. ఈరోజు మీరు ఏమీ తిన్నా సరే ముందు శివుని తలుచుకొని తినండి. ఉపవాసం ఉండేవారు ఎలాగో ఏమీ తినరు. ఉపవాసం ఉండని వారు మాత్రం ఈ కూరలు తినకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు ఆవు కనిపిస్తే ఆ ఆవుకు పచ్చటి రంగులో ఉండే కూరగాయలను కానీ లేదా పచ్చిగడ్డిని కానీ ఆహారంగా పెట్టండి. గోమాతకు ఒక నమస్కారం చేసుకోండి. గోమాత చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయండి. ఇలా శివరాత్రి రోజు గోసేవ చేస్తే మీకు కలిసి వస్తుంది, కష్టాలు రావు. ఇక అసలు విషయంలోనికి వస్తే మందార చెట్టు చాలా శక్తివంతమైనది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉండే అతిపెద్ద కోరికలు 2. ఒకటి సొంత భూమి లేదా ఇల్లు కొనుగోలు చేయటం, 2 బంగారం మరియు నగలు సమకూర్చుకోవటం. ఈ 2 కూడా కేవలం ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు, అవి ఒక మనిషి యొక్క సామాజిక గౌరవానికి మరియు భవిష్యత్తు భద్రతకు చిహ్నాలు. అయితే చాలామంది ఎంత కష్టపడినా భూములు కొనలేకపోతూ ఉంటారు. లేదా కొందరికి కొన్న భూమి ఏదో ఒక వివాదంలో చిక్కుకుపోతుంది. అలాగే మరికొందరికి బంగారం కొనాలని ఉన్న చేతిలో డబ్బు నిలవదు. ఇలాంటి ఇబ్బందులతో బాధపడే వారికి ఈ శివరాత్రి ఒక అద్భుతమైన అవకాశం. ఈ మహాశివరాత్రి రోజున మందార చెట్టు దగ్గర చేసే ఈ చిన్న పరిహారం మీ కలలను నిజం చేస్తుంది. ముందుగా భూమి లేదా స్థలం కొనాలి అనుకునేవారు ఏం చేయాలో తెలుసుకుందాం. మీకు సొంతంగా ఒక భూమి ఉండాలని లేదా ఉన్న భూమిలో లాభాలు రావాలని లేదంటే మంచి ఇల్లు కట్టుకోవాలని కోరిక బలంగా ఉంటే ఈ శివరాత్రి రోజున మీరు ఒక పని చేయాలి. శివరాత్రి రోజు ఉదయాన్నే స్నానం చేసి శుచిగా ఉండి దగ్గరలో ఉన్న ఒక మందార చెట్టు వద్దకు వెళ్ళండి. ఆ చెట్టుకు మనస్ఫూర్తిగా నమస్కరించి మీ కోరికను శివుడికి విన్నవించుకోండి. ఆ చెట్టు నుండి ఒక పచ్చని అందమైన మందార ఆకును జాగ్రత్తగా కోసి తీసుకురండి. ఆ ఆకు మీద ఎక్కడా రంధ్రాలు లేకుండా, మచ్చలు లేకుండా చూసుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఆకును శుభ్రమైన నీటితో కడిగి పూజాగదిలో ఉంచండి. ఇప్పుడు ఆ మందార ఆకు మీద మీ గుప్పిట పట్టే అంత కందిపప్పును పోయండి. కందిపప్పు ఎర్రగా ఉంటుంది. ఇది కుజగ్రహానికి సంకేతం. భూమికి సంబంధించిన విషయాలలో కుజుడి అనుగ్రహం చాలా ముఖ్యం. ఆ కందిపప్పు పైన ఒక చిన్న బెల్లం ముక్కను ఉంచండి. బెల్లం అనేది తీపికి, విజయానికి సంకేతం. ఈ రెండింటిని మందార ఆకు మీద పెట్టి మీ ఇంట్లో ఉన్న శివుడి ఫోటో ముందు లేదా శివలింగం ముందు ఉంచండి. కళ్ళు మూసుకొని ఓం నమఃశివాయ అని మనసులో స్మరిస్తూ, నాకు త్వరలోనే భూమి యోగం కలగాలి, నా భూమి సమస్యలు తొలగిపోవాలి అని గట్టిగా కోరుకోండి. ఈ ఆకును అలాగే 24 గంటల పాటు శివుడు ముందే ఉంచాలి. మరుసటి రోజు అంటే మర్నాడు ఉదయం
ఆ ఆకుతో సహా కందిపప్పును బెల్లాన్ని తీసుకుని వెళ్ళి పారే నదిలో కానీ లేదా ఏదైనా కాలువలో కానీ కలిపేయాలి. నీటి లభ్యత లేకపోతే ఎవరూ తొక్కని ఒక చెట్టు మొదట్లో ఉంచేయండి. ఇలా చేయటం వల్ల భూమికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోయి మీరు త్వరలోనే భూ యజమానులు అవుతారు. రెండో పరిహారం బంగారము మరియు నగలు కొనాలనుకునే వారి కోసం. ఈ రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి. కానీ బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది లక్ష్మీదేవి స్వరూపం. మీ ఇంట్లో బంగారం నిరంతరం వస్తూనే ఉండాలి అని కోరుకుంటే ఈ శివరాత్రి రోజున మందార ఆకుతో మరో ప్రత్యేక పరిహారం చేయవచ్చు. దీనికోసం కూడా మీరు శివరాత్రి రోజున ఒక మందార ఆకును తెచ్చుకోవాలి. ఆ ఆకు మీద మీ గుప్పిట నిండా శనగలు వేయండి. శనగలు గురుగ్రహానికి ప్రతీక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారం కొనుగోలుకు గురుబలం చాలా అవసరం. ఆ శనగల మీద కొద్దిగా పసుపు వేయండి. పసుపు మంగళకరమైనది మరియు లక్ష్మీప్రదమైనది. ఆ పైన కొన్ని ఆవాలు చల్లండి. ఆవాలు నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి ధనాకర్షణను పెంచుతాయి. ఈ మూడింటిని మందార ఆకు మీద పెట్టి మీ ఇంట్లోని శివుడి పటం ముందు ఉంచి దీపం వెలిగించండి. స్వామి, నా ఇంట్లో బంగారం కొనే యోగం ప్రసాదించు, మాకు ఐశ్వర్యాన్ని ఇవ్వు అని వేడుకోండి. ఈ ఆకును కూడా 24 గంటల పాటు అలాగే ఉంచి మరుసటి రోజు తీసి పారే నీటిలో కలిపేయండి. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీరు ఊహించని విధంగా బంగారం కొనే అవకాశాలు వస్తాయి. ఈ 2 పరిహారాలు విడివిడిగా మీ అవసరాన్ని బట్టి చేసుకోవచ్చు. భూమి కావాలనుకునేవారు కందిపప్పు బెల్లము పరిహారం చేయండి. బంగారం కొనాలనుకునేవారు శనగలు పసుపు ఆవాల పరిహారం చేయండి. ఒకవేళ మీకు 2 కోరికలు ఉంటే 2 వేరువేరు ఆకుల మీద ఈ పరిహారాలను చేసి శివుడి ముందు ఉంచవచ్చు. శివరాత్రి రోజున ప్రకృతిలో ఉండే శక్తి మన సంకల్పానికి తోడైతే ఫలితాలు చాలా వేగంగా ఉంటాయి. మందార ఆకులో ఉండే సహజ సిద్ధమైన దైవిక శక్తి ఈ ధాన్యాలలోని గ్రహశక్తిని గ్రహించి మన కోరికను విశ్వానికి బలంగా చేరుస్తుంది. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, ప్రకృతితో మనకు ఉన్న అనుబంధాన్ని పునరుద్ధరించుకోవటం. ఈ పరిహారాలు చేసేటప్పుడు మనసులో ఎటువంటి సందేహం లేకుండా పూర్తి విశ్వాసంతో చేయండి. శివుడు భోలాశంకరుడు. మన భక్తితో ఒక చిన్న ఆకును సమర్పించిన ఆయన సంతృప్తి చెంది మనకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. కనుక శివరాత్రి రోజున ఉండే ఈ అద్భుత ఘడియలను అస్సలు వదులుకోవద్దు. మందార చెట్టును గౌరవించండి, ప్రకృతిని ప్రేమించండి, పరమశివుడి కృపకు పాత్రులు అవ్వండి. ఈ పద్ధతి పాటించటం వల్ల మీ ఇంట్లో బంగారము నగలు కొంటూనే ఉంటారు మరియు భూముల యోగం కలుగుతుంది. ఇదొక సులభమైన మరియు శక్తివంతమైన మార్గం గనుక అందరూ ఈ మహాశివరాత్రి రోజు మందార ఆకుతో ఈ పరిహారాన్ని చేసి మీ కోరికలను తీర్చుకుని సంతోషంగా జీవించండి. అలాగే ఈ శివరాత్రి రోజు పంచముఖ రుద్రాక్షను కొని మెడలో ధరిస్తే మంచిది. మీ జాతకంలో ఉండే దోషాలు పోతాయి, కష్టాలు కూడా పోతాయి, శివానుగ్రహం కలుగుతుంది. అంతేకాదు శివరాత్రి రోజు పూజ చేసేవారు విభూతిని ధరిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. చేసే పూజకు ఉపవాసానికి అభిషేకానికి కూడా 1000 రెట్ల ఫలితం వస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.